నాగార్జున నాన్నగారు ఎవరు పెట్టుకున్నావు రోట్లో లంచా కొడక? సరిగ్గా పెట్టు నా సుల్లి పెట్టేవరా రోట్లో నీ అబ్బా దగ్గ. నాన్నగారు మీరు అనవసరంగా మాట్లాడతారు. అనవసరం మాట్లాడేది లచ్చా కొడక. గాలికి పెరిగి లచ్చా కొడక. నా పేరు చెప్పుకుంటూ నాగేశ్వరరావు కొడుకు కట్టుకుంటూ రోడ్డు మీద దిగుతావరా? దొరికిన అబ్బాయిలా బెడ్డి మీద దేతాడి దిగుతూ కూడా ఎవరి పెళ్లి కట్టావా? డబ్బు స్టోరీస్ నీ తల సుల్లి. నాన్నగారు నేను ఉండేది మీ ఇంట్లోనే. నా ఇంట్లోనే సుల్లి పెడతావా లచ్చా కొడక? సుమంత్ ఎంతమంది తెచ్చావు ఇప్పుడు నాకు? నాన్నగారు నాకు తెలిసి నేను ఎవరిని తెంగలే. బిరిబాబు 50 మంది దిగుకుంటాను. కేవలం సంతోషం అనే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు తలాదర దిగుతుంటే మేము ఉట్టి కొట్టుకుంటాం. నాకు భయపడి ముసలోనమైనా మాకు శక్తి కూడా అవుతుంది. ఏమంటావు నాకు అర్థం? నాన్నగారు మేము తెంగుతున్నాం. బూతులు మాట్లాడకు లచ్చా కొడక. ఈ ఒకటి తిట్టుకోకుండా మీ ఇంట్లో నా సుల్లి ఇది కూడా తిట్టుకుంటారు. మీ అక్కలని తెంగుదు. మా దగ్గర కూడా మస్తు తిట్టున్నాయి. పెళ్ళని తెంగితే భయంకెలోడే అంటే మస్తు తిట్టాడు. ఎవరెవరో తిట్టారు, ఎందుకోసమో తిట్టుకుంటున్నారు. మా జోలికి ఎవరు రావట్లేదు. ఇంకేం అక్కలోడే నీ జోలికి ఎవరు రాడు. ఇంకా లంచ కొడుకున్నాం తెలుసు. నీ అయ్యని చంపినాం, నా రోడ్డు మీద చంపినాం. ఎవరైనా అడిగాడా? ఇంట్లో సుల్లి పెట్టి తెంగాలి. పంచలో బాంబు పెడతా అయ్యా గెలవడే. ఇవే రాజు కూడా ఉండదు. పూరా సుల్లులో పంచలో బాబులు వేరే 70 వేవు పెడుతున్నాడు. ఒక దిగలే పడబెట్టి తీస్తాడు దిగుతాడు. అమ్మ రిజైన్ చేసి పడదే ఎక్కడ దిగుతూ ఎవడ్డెవడ్డే రిజైన్ చేస్తాడు. ఒక్కొక్కని సుల్లి కోస్తా. సుల్లి కూర్చోదివే బెంకెలుడు పనిపాటు లేరు. లజ్జ కూడా నీకు పనిపాటు ఉండేది. 70 పడి చూస్తూనే ఉంటా. మస్తు మంది దిగిన కూడా అక్కలు రిజైన్ చేస్తాడు. దిగే అందరూ ఒకరినొకడు బాగా తిట్టుకుంటున్నారు. ఈ అక్కలని దెంగుదాం. అక్కలని దిగుతావు నంజోడక బక్కలని చూడక. కథలు దింగకు. పద్మాలే చూసుకుంటున్నావు. చూసుకోకమ్మన కథలు దిగినావు అనుకో గది కూడా తెలంగాణకు గుంజుతా. మళ్ళీ ఏదైనా గుంజుకోండి, నన్ను మాత్రం గుంజకండి తెలంగాణలో. నేను గుంజకపోతే నేను వదలడే దెంగేలా చూడక. ఓమయ్యాకిలోడే ధనాదం దింగుతుంటే పిసలు అందరూ ధనాదం పడిపోతారు. ఎంతో మంది దెంగేసుకుంటే ఎవరయ్యాకు పుట్టారు. దుర్యోధన నేను అక్కని దెంగమంటావా? బాగా దెంగండి. ద్రౌపది పంగ దాపితే పటపట 5 మంది పెట్టారు. వాళ్ళు పాండవులు కాదు. ఒక్కసారి దింగుతా. ఐశ్వర్య నేను దింగుతుంటే మా సుల్లి అప్ప పీకుతున్నట్టే ఉంటుంది. ఒక్క అడుగు వాడిపోతే వీడిపోతా. నేను పోతే నా అమ్మ మొగుడు అంటే ఎవడైనా వచ్చి ఐశ్వర్యాన్ని దెంగితే